హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తల్లికి వందనం పేరుతో ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతున్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అయితే ఏపీ గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు అకౌంట్లో పడతాయో, ఎప్పుడు మీ బ్యాంక్ అకౌంట్స్లో చెక్ చేసుకోవాలో ఏపీ ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే లైక్ చేయండి. సో ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర పాలన పరమైన అంశాలపై మంత్రులతో మాట్లాడారు. ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలని అనే దానిపై కూలంకుషంగా అయితే చర్చించడం జరిగింది. ముహూర్తం అయితే దానికి సంబంధించి ఫిక్స్ అయితే చేయడం జరిగింది. తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు అందించే అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సహాయం పైన మంత్రులైతే ఈ మీటింగ్ అయితే చేయడం జరిగింది. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించి మంత్రివర్గం అయితే చర్చించడం జరిగింది. సో దానికి సంబంధించి ఏపీ సెక్రటరియట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయితే జరిగింది. ఈ క్యాబినెట్లో 14 అంశాలపై చర్చించిన మంత్రులు ఆమోద ముద్ర అయితే కల్పించారు. అలాగే ఆ తర్వాత పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు కాసేపు అయితే మాట్లాడడం జరిగింది. 2025 ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై వారితో చర్చించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా స్కూల్స్. సో అప్పుడు తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి అయితే నిర్ణయించడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా 15,000 నుండి ప్రభుత్వం అందించిపోతుంది. అంటే 15,000 రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయబోతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారులు వస్తే అంటే సూపర్ 6 అమలైతే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా తల్లికి వందనం పథకం కూడా సూపర్ 6లో ఒక భాగంగా ఉంది. సో ఎప్పటి నుంచి ఇస్తారు అనే అంశంపై అయితే క్లారిటీ అయితే రావడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయితే ఈ తల్లికి వందనం పేరుని, ఈ తల్లికి వందనం స్కీమ్ని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే అందించడం జరుగుతుంది. సో ప్రతి విద్యార్థికి అయితే అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒకరు మాత్రమే అమ్మఒడి పేరుతో అది ఇవ్వడం జరిగింది. కానీ టీడీపీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు అయితే అకౌంట్లు అయితే జమ చేయడం జరుగుతుంది. సో మీ బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా లింక్ చేయన్నాయా లేకుంటే ఆగిపోయి ఉన్నా అయితే అప్డేట్ అయితే చేసుకోండి. సో అది వచ్చే విద్యా సంవత్సరం సంబంధించి ఇదైతే తల్లికి వందనం అమలు అయితే కాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే ఏపీ గవర్నమెంట్ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ సో తల్లికి వందనం పేరుతో తల్లి అకౌంట్లో అయితే ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్లు అయితే ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.